హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వీఎస్ రెడ్డి సార్ని. ఈరోజు కరెంట్ అఫైర్స్ వీడియో లేట్ అవ్వడం జరిగింది. కారణం ఏంటంటే హెవీ రెయిన్స్ వలన, పవర్ కట్ వలన నేను ప్రతిరోజు 8 AM రిలీజ్ కావాల్సిన కరెంట్ అఫైర్స్ వీడియో లేట్ అయింది. మీ అందరు కూడా ఈ కాజ్ని ఒక్కసారి గమనించగలరని మీరందరూ కూడా ప్రార్థిస్తున్నాను. ఇంకా డైలీగా 8 AM అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది. నిన్న క్లాస్ కూడా మన ఎంసీక్యూస్ క్లాస్ కూడా నైట్ 9 to 11 వరకు ఉండవలసిన క్లాస్ కూడా పోస్ట్పోన్ అయింది. కేవలం పవర్ కట్ వలన హెవీ రైన్ కారణంగా ఇక్కడ జరగడం జరిగింది. మీరందరూ కూడా ఒక్కసారి గమనించగలరని మన యొక్క యూట్యూబ్ ఛానల్ నుండి మీ అందరికి కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ప్రతిరోజు టార్గెట్స్ అనేది ప్రొవైడ్ చేయడానికి మీ ముందుకి నేను రానున్నాను. రైట్, ప్రతిరోజు టార్గెట్ ఏమిటి అనేది ఒక చిన్న వీడియోలో మీ అందరికి కూడా టార్గెట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రైట్, దాని ప్రకారం మీరు వెళ్తూ ఉంటే దానిపైన ఎంసీక్యూస్ కూడా నేను చేయడం జరుగుతుంది. ఎనీహౌ ఇప్పుడు మనం April 4th సంబంధించిన కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. April 4th సంబంధించిన కరెంట్ అఫైర్స్ని మనము డిస్కస్ చేసుకోబోతున్నాం. జాగ్రత్తగా గమనించుకోగలగండి. 1 by 1 అని నేను నీట్గా మాట్లాడుకుంటున్నాను. ది గ్రేట్ కన్సోలేటర్ లాల్ బహదూర్ శాస్త్రి పైన ఒక పుస్తకం రాయడం జరిగింది. ఎవరు రాశారయ్యా అంటే సంజీవ్ చోప్రా రాసిన ది గ్రేట్ కన్సిలియేటర్. గుర్తుపెట్టుకోవాలి, కన్సిలియేటర్ లియేటర్ అనే పుస్తకం లాల్ బహదూర్ శాస్త్రి అండ్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది ఇండియా అనే పుస్తకాన్ని సంజీవ్ చోప్రా గారు రాయడం జరిగింది. అంటే లాల్ బహదూర్ శాస్త్రి యొక్క జీవితం గురించి, నాయకత్వం గురించి, వారసత్వం గురించి ఈయన సంజీవ్ చోప్రా గారు, రేపు క్వశ్చన్ జాగ్రత్తగా గమనించుకోవాలి, ది గ్రేట్ కన్సిలియేటర్ ఆఫ్ ది లాల్ బహదూర్ శాస్త్రి అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది ఇండియా అనే పుస్తకాన్ని ఎవరు రాశారయ్యా అంటే సంజీవ్ చోప్రా గారు రాయడం జరిగిందని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరచుకుంటున్నాం. ఇందులో ఏముంది అంటే లాల్ బహదూర్ శాస్త్రి యొక్క జీవితం, నాయకత్వం, వారసత్వం గురించి ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నాం. సంజీవ్ యొక్క చోప్రా గారు ఇతర పుస్తకాలు కూడా రాశారు. ఈ యొక్క వి ది పీపుల్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ది భారత్, ది మేకింగ్ అండ్ రీమేకింగ్ ఆఫ్ ది ఇండియాస్ అనే ఒక పుస్తకాన్ని కూడా ఇతను రాయడం జరిగింది గతంలో అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఈ పుస్తకం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా మీ అందరికి కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. సౌదాగిరి అనేది ఒకటి చూడండి. సౌదాగిరి అనేది సౌదాగరి అని లేదా సౌదాగిరి అని చెప్పేసి ఒకటి మనం మాట్లాడుకుంటున్నాం. అహ్మదాబాదులో ప్రసిద్ధి చెందిన సౌదాగరి ఒక బ్లాక్ ప్రింట్, అంటే గుజరాత్లోనే అహ్మదాబాద్లో సౌదాగరి అనేది ఒక బ్లాక్ ప్రింట్ అనమాట. ఏందో చూడండి, అహ్మదాబాద్లో జమల్పూర్ కళాకారులు తయారు చేసిన ఒక ప్రసిద్ధ సౌదాగరి బ్లాక్ ప్రింట్. బ్లాక్ ప్రింటింగ్ ఒక పురాతన వస్త్ర ముద్రణ సాంకేతికత. ఏంటంట, వస్త్రానికి సంబంధించిన ఒక ముద్రణకు సంబంధించినది, అంటే వస్త్రం తయారు చేసే ముద్రం. ఏ యొక్క అహ్మదాబాద్ గుజరాత్లో ఎవరు వాళ్ళు, జమల్పూర్ కళాకారులు తయారు చేసిన ఒక ప్రసిద్ధ సౌదాగరి బ్లాక్ ప్రింట్ అనేది మనకి 300 సంవత్సరాల నాటిది అని చెప్పిస్తున్నాం. సౌదాగిరి అనే పదము పర్షియన్ పదము సౌదా అని ఈ యొక్క పర్షియన్ భాషా పదం నుంచి రావడం జరిగింది. అర్థం ఏమిటి అంటే వాణిజ్యంగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోగలగాలి. దీన్ని ఇటీవల కాలంలో థాయిలాండ్కి దీన్ని ఎగుమతి కూడా చేయడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నాం. GI ట్యాగ్ కూడా పొందింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్గా సింపుల్గా ఇటీవల కాలంలో సౌదాగిరి అనేది వార్తల్లో ఉంది. ఇది ఏమిటి అంటాడు, వస్త్ర పరిశ్రమకు సంబంధించిన ఒక బ్లాక్ ప్రింట్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఈ యొక్క గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ యొక్క గుర్తుపెట్టుకోవాలి, జమల్పూర్ అనే ఈ కళాకారులు యొక్క ఫేమస్ అయినది 300 సంవత్సరాల నాటి యొక్క సంబంధించిన ఒక వస్త్రానికి సంబంధించినది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్గా ఇండియన్ నేవీ ఐఎన్స్ తర్కస్ సీజ్ 2500 నార్కోటిక్స్ వెస్ట్రన్ ఇండియన్ ఓషన్ అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. పశ్చిమ హిందూ మహాసముద్రంలో మనకి ఐఎన్ఎస్ తర్కస్ గురించి మనం మాట్లాడుకోగలగాలి. అంటే ఐఎన్ఎస్ తర్కస్ అనే
ఒక నౌకని ద్వారా సో 2500 నారోటిక్స్ని డ్రగ్స్ని ఏం చేశారయ్యా అంటే పట్టుకోవడం జరిగింది. ఎక్కడ అంటే హిందూ సో పశ్చిమ హిందూ మహాసముద్రంలో అని చెప్పేసి మాట్లాడుతున్నాం. చూడండి ఈ యొక్క తర్కస్ గుర్తుపెట్టుకోవాలి. తర్కస్ తల్వార్ తరగతి గైడెడ్ షిప్ని యుద్ధ నౌకలకు చెందినది. ఇది ఏమిటి అంటే తర్కస్ అనేది ఒక తల్వార్ తరగతికి గైడెడ్ షిప్ని యుద్ధ నౌకలకు చెందినది. ఇది రష్యా నిర్మించింది. సో ఇంతకుముందు దీన్ని క్రివాక్ 3 తరగతికి చెందిన యుద్ధ నౌకలుగా పిలిచేవాళ్ళు. అంటే రష్యాకు చెందిన దాన్ని మన ఇండియా వాళ్ళు సో ఆ రష్యాలో క్రివాక్ 3గా పిలిచేవారు. మనము ఐఎన్ఎస్ తర్కస్గా పిలుస్తున్నాము. అంటే రష్యా నుంచి మనము దిగుమతి చేసుకోవడం జరిగింది, దాని ద్వారా సో వెళ్ళి పట్టుకోవడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. క్లియర్గా రైట్. నెక్స్ట్ వన్ చూడండి, లాంచింగ్ ఆఫ్ ది ఈ యొక్క ఫిఫ్త్ 25th టీ బొలార్డ్ ఫుల్ టాగ్ ఓజోఎస్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. చూడండి నావికి సంబంధించినది. చూడండి ఐదవ 25th టీ బొలార్డ్ ఫుల్ టాగ్ ఓజాస్ అనే దానిని సో ఆవిష్కరించారు. కోల్కతాలోని మెర్సన్ తిటాగఢ్ రైల్ సిస్టమ్ లిమిటెడ్లో జరిగింది. దీనికి సంబంధించినదిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. జస్ట్ నౌ గుర్తుపెట్టుకోండి, అంత సో ఇంపార్టెంట్ ఏం కాదు. సో జాగ్రత్తగా నెక్స్ట్ వన్ మనం మాట్లాడుతున్నాం మునగకాయలండి. మునగకాయలు, ఈ మునగ అనమాట. సో ఇవి పల్వార్ అనమాట. ఈ రెండింటిని మనం చూస్తున్నాం. ఒడిషా తొలిసారిగా మునగ మరియు పర్వాలను దుబాయ్కి ఎగుమతి చేయబోతుంది. ఒడిషాలోని రాయగఢ్ జిల్లా నుంచి. సో దీనిని సూపర్ ఫుడ్గా పిలుస్తారు. వీటిని గుర్తుపెట్టుకోగలగాలి. మునగ మరియు పల్వార్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి మనము ఎగుమతి చేస్తున్నాము అనేది చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎగుమతి చేస్తున్నామయ్యా అంటే ఒడిషాలో. సో ఈ ఒడిషా రాయగఢ్ జిల్లా నుంచి మునగకాయ అంటే మోరింగా, దుబాయ్కి ఈ యొక్క మనకి పర్వాల్, ఈ రెండింటిని సో మనం ఎగుమతి చేస్తున్నామని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. క్లియర్. నెక్స్ట్ వన్ చూడండి. సో ఇండియన్ టీమ్ డెవలప్డ్ గుర్తుపెట్టుకోగలగాలి. వే టు రిపేర్ స్పేస్ బ్రిక్స్ టు లాంచ్ అబ్రాడ్. సో ఈ యొక్క గగన్యాన్ ఏందో చూడండి. ఏం లేదండి, బెంగళూరుకి సంబంధించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కౌన్సిల్ వారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సో వాళ్ళు బెంగళూరుకి సంబంధించిన వారు ఏం చేస్తున్నారయ్యా అంటే చూడండి, బ్యాక్టీరియా ఆధారిత పద్ధతిని చంద్రుని పైన పగుళ్ళు ఉన్న ఇటుకలను మరమ్మతులు చేయడంలో సహాయపడుతుంది. ఒక బ్యాక్టీరియాను ఉపయోగించి ఆ బ్యాక్టీరియా ద్వారా సో చంద్రుడి పైన ఉన్న, చాలా జాగ్రత్తగా గమనించుకోండి, చంద్రుడి పైన ఉన్న సో ఇటుకలకి మరమ్మతులు చేయించడానికి ఈ బెంగళూరు ఇన్స్టిట్యూట్ వాళ్ళు డెవలప్మెంట్ చేయడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. చంద్రునిపై నిర్మాణాలను నిర్మించడానికి ఉపయోగించే ఇటుకలను మరమ్మతులు చేయడానికి బ్యాక్టీరియాని ఉపయోగించే పద్ధతిని పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఒకవేళ చంద్రుడి పైన ఏవైనా కట్టడాలు కట్టాలనుకుంటుంటే ఆ యొక్క మనకి సో ఇటుకల్లో అంటే బ్రిక్స్లో ఎటువంటి సో మనకి నెర్రెలు లేకుండా, గ్యాప్స్ లేకుండా ఫుల్ఫిల్ చేయడానికి ఒక బ్యాక్టీరియా పద్ధతిని సో మనకి ఐఐఎస్ సో బెంగళూరు వాళ్ళు సో అభివృద్ధి చేయడం జరిగింది బ్యాక్టీరియా ద్వారా అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఇది చంద్రుని ఉపరితలంపై విస్తృతంగా మారుతున్న ఉష్ణోగ్రతల కారణంగా పగులు వస్తుంటాయి. సో చంద్రుడి పైన సో ఉష్ణోగ్రతలు చేంజెస్ అవుతుంటాయి కాబట్టి ఇటుకలో సో మనకి చేంజెస్ వస్తుంటాయని చెప్తున్నాం. పరిశోధకులు ఇటుకల్లో సో కృత్రిమంగా పగులను తయారు చేస్తారు. సో ఈ యొక్క గుర్తుపెట్టుకోవాలి, స్పోర్పాసార్మినా పాచూరి అనే యూరి బ్యాక్టీరియాలను ఉపయోగించనున్నారు దీంట్లోకి అని చెప్పేసి మనం అందరం కూడా మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. నెక్స్ట్ వన్ సోహిని రజోలా. సో ఈ సోహిని రజోలా అనే ఆవిడ ఎన్పిసిఐ. సో గుర్తుపెట్టుకోవాలి ఎన్పిసిఐ. ఈ ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో దాని వృద్ధికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సోహిని రాజోలాని నియమించడం జరిగింది.
సో గుర్తుపెట్టుకోగలగండి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సో దాని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా సోహిని రాజోలాని నియమించడం జరిగింది. భారతదేశంలో అన్ని రిటైల్ చెల్లింపుల వ్యవస్థ ఈ ఎన్పిసిఐ ద్వారా జరుగుతుందని చెప్తున్నాం. సో చెల్లింపుల పరిష్కార వ్యవస్థల చట్టం 2007 నిబంధనల ప్రకారం ఆర్బీఐ అనేది ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ వాళ్ళు దీన్ని స్థాపించడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. రైట్, జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎస్, మరొక అంశం మనకి వార్తల్లో ఉంది. ఏమిటంటే ప్రజాస్వామ్యాన్ని సమర్థిస్తూ రికార్డు స్థాయిలో 25 గంటల 5 నిమిషాల పాటు ప్రసంగం చేశాడు. సెనెట్ అంటే అమెరికాలోని ఎగువ సభను సెనెట్ అంటాం. భారతదేశంలో ఎగువ సభను రాజ్యసభ అంటాం. అదేవిధంగా లండన్స్లో ఉండేదాన్ని లార్డ్స్ సభ, బ్రిటన్లో ఉండేదాన్ని లార్డ్స్ సభ అంటాం. అంటే ఎగువ సభ అంటే గుర్తుపెట్టుకోవాలి పెద్దల సభ. మన ఇండియాలో రాజ్యసభ, లండన్లో బ్రిటన్లో లార్డ్స్ సభ, అమెరికాలో సెనెట్ సభ. ఆ సెనెట్ సభలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రజల గురించి గొంతు ఇప్పిన నాన్ స్టాప్గా 25 అవర్స్ 5 మినిట్స్ ప్రసంగం కొనసాగించాడు. ఆయనే కోరీ బూకర్. ఎవరైనా కోరీ బ్రూకర్ అనే ఆయన గుర్తుపెట్టుకోవాలా. సెనెట్ చరిత్రలో అత్యంత పొడవైన నిరంతర ప్రసంగం ఆశ్చర్యకరమైన 25 గంటల 5 నిమిషాలు చేస్తూ అమెరికా సెనేటర్ కోరీ బ్రూకర్. మోస్ట్ ఇంపార్టెంట్, కోరీ బ్రూకర్ ప్రజల గురించి మాట్లాడుతున్నారు, ప్రజల గురించి. రైట్, క్లియర్గా మీ అందరు కూడా చెప్పుకోవడం జరిగిందండి. రైట్, ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్ ఇవి. మనకి ఒక్కసారి చూసుకోగలగండి. ఒక్కసారి క్విక్గా నేను మీ అందరికి కూడా చెప్తున్నాను. సంజీవ్ చోప్రా గారు ఎవరి గురించి రాశారయ్యా అంటే ఒక పుస్తకం ది గ్రేట్ కన్సిలియేటర్ లాల్ బహదూర్ శాస్త్రి అండ్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది ఇండియా అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. రైట్, నెక్స్ట్ వన్ సౌదాగరి అనేది మనకి గుజరాత్లోని అహ్మదాబాద్లో జమల్పూర్ అనే కళాకారులు రూపొందించిన ఒక వస్త్రము. గుర్తుపెట్టుకోవాలి, ఒక వస్త్రానికి సంబంధించిందిగా మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎస్, జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఈ యొక్క ఐఎన్ఎస్ గుర్తుపెట్టుకోవాలి, ఇండియన్ నేవీ వారు ఐఎన్ఎస్ తర్కస్ ద్వారా 2500 నారోటిక్స్ని పశ్చిమ హిందూ మహాసముద్రంలో 5వ 25T బొలార్డ్ పుల్ టాగ్ ఓజాస్ అనేదాన్ని కలకత్తాలో మెర్సట్ మనకి దాంట్లో ఆవిష్కరించారు. మునగా మరియు పర్వాల్ అనేదాన్ని మనము దుబాయ్కి ఎగుమతి చేస్తున్నామని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. ఈ బెంగళూరుకి సంబంధించిన ఐఐఎస్ఎస్ వారు ఏం చేశారయ్యా అంటే చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఏం చేశారయ్యా అంటే ఒక బ్యాక్టీరియా ద్వారా పగళ్ళను నివారించడానికి, ఆ బ్యాక్టీరియా ద్వారా పగళ్ళను అంటే చంద్రుడి పైన నిర్మాణం చేసేటప్పుడు ఇటుకల్లో పగళ్ళు లేకుండా చూడడానికి ఒక బ్యాక్టీరియా పద్ధతిని అభివృద్ధి చేశారని చెప్పేసి మనం అందరం కూడా తెలియపేసుకుంటున్నాం. ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకి వృద్ధికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సోహిని రాజోలాని నియమించడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎస్, ప్రజాస్వామ్యం కోసం 25 అవర్స్ 5 మినిట్స్ నాన్ స్టాప్గా సెనెట్లో మాట్లాడిన వ్యక్తి కోరీ బ్రూకర్గా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎవరండి ఆయన? కోరీ బ్రూకర్. ఈ కోరీ బ్రూకర్ అనే వ్యక్తి 25 అవర్స్ 5 మినిట్స్ నాన్ స్టాప్గా మాట్లాడడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. లాంగెస్ట్ స్పీచ్ గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ది లాంగెస్ట్ ఫ్లోర్ స్పీచ్ ఆఫ్ ది రికార్డ్ కోరీ బ్రూకర్ సెనెట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అనేది 8 AM ఈరోజు మాత్రం కొద్దిగా పవర్ కట్ కావడం వలన రావడం జరిగింది. మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించగలరని మీ అందరినీ కోరడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్. నేను టార్గెట్ డైలీగా మీకు నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక చిన్న వీడియో ద్వారా 2 to 3 minutes వీడియో ద్వారా ప్రతిరోజు టార్గెట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్. మంచిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. రైట్.